తల్లిపైనే ఓ పోలీస్ కానిస్టేబుల్ దాడి కలకలం రేపుతుంది. తల్లిపై మోచేతితో పిడిగుద్దులు గుద్దిన కసాయి కొడుకు ఉదంతం పశ్చిమ గోదావరి జిల్లా రాచెర్ల గ్రామంలో వెలుగు చూసింది. రాచెర్ల గ్రామానికి చెందిన బొబ్బిలి సోమమ్మ కుమారుడు బొబ్బిలి ప్రతాప్ భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. పొలంలో కూలి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన సోమమ్మ చలి కారణంగా హీటర్తో వేడి నీళ్లు పెట్టుకొని స్నానం చేసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రతాప్ తనపై విచక్షణ రహితంగా దాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. గాయపడ్డ సోమమ్మను ఆసుపత్రికి తరలించారు. ప్రతాపు ఏదో మా చిన్న గొడవ అయింది పొద్దున్న. మళ్ళీ సాయంత్రం వచ్చి గొడవ పెట్టాడు. స్నానం చేసి వచ్చిందాన్ని ఒంగోబెట్టి గుద్దేశాడమ్మ. కొట్టేసాడు. కొన్ని మంచీలు కూడా ఇవ్వలేదు. ఎప్పటికప్పుడే కొట్టేస్తున్నాడు. అలాగే ఎప్పుడు ఇష్టం అయితే అప్పుడు. నాకు రక్షణ కల్పించండి. నాకు ఒంట్లో బాగుంటలేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నాడు. భర్త లేడు. ఒక రక్షణ లేదు. ఇద్దరు ఇష్టం వచ్చినట్టు పడిపోతున్నారు మీద. ఆ పిల్ల మట్టుకు ఆ పిల్ల కూడా ఇష్టం వచ్చినట్టు అంటది. నోటికి ఏ మాట వస్తే లంజి లమ్మిడి అంటాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇద్దరు. కనీసం మంచీలు కూడా ఇవ్వలేదు. వాళ్ళ పిల్లల్ని రానివ్వరు దగ్గరికి. పిల్లల్ని కూడా ఎత్తుకునేవారు. అంబులెన్స్లో వచ్చానమ్మా. మా అబ్బాయి ప్రతాపు ఏదో మా చిన్న గొడవ అయింది పొద్దున్న. మళ్ళీ సాయంత్రం వచ్చి గొడవ పెట్టాడు.